దీన్ని మైక్ అంటారు. ఇది ఏ విధంగా అంటే జస్ట్ ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తుంది. వేరే ఫోన్ కనెక్ట్ చేసేదాన్నేమో రిసీవర్ అని అంటారు. ఈ మైక్లో ఇప్పుడు చూస్తే మనకు పైన మెష్ ఉంటుంది, తర్వాత మనకి ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, ప్లస్ క్లిప్ ఇచ్చాడు, ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఇచ్చాడు. మనం ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేయగానే చూడండి, పవర్ ఆన్ ప్రస్తుతానికైతే ఎలాంటి లైట్ బ్లింక్ అవ్వట్లేదు. నేను పవర్ ఆన్ చేస్తున్నాను, చూడండి పవర్ ఆన్ చేశాను. ఇక్కడ చూడండి ఈ లైట్ అనేటువంటిది గ్రీన్ కలర్ లో ఉన్నది, అంటే ఇది రిసీవర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది. అదే మీరు ఫస్ట్ టైం కనెక్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే కొంచెం కంటిన్యూస్ గా బ్లింక్ అయ్యి పేర్ అయ్యేంత వరకు కొంచెం కంటిన్యూస్ గా బ్లింక్ అవుతుంది. పేర్ అయిన తర్వాత స్టాండ్ బై లో ఉంటుంది ఇలా గ్రీన్. ఒకవేళ మీరు ఇక్కడ కనుక ఈ గ్రీన్ లైట్ కనుక రెడ్ లైట్ లోకి మారింది అంటే మీరు ఛార్జ్ చేయాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఓకే, ఇప్పుడు దీనికి ఇలా ఈ పవర్ కేబుల్ ఇచ్చారండి. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసేసి మనం కనెక్ట్ చేసేసి పవర్ ఆఫ్ చేసేసి కనెక్ట్ చేసేసి దీన్ని మన యూఎస్బి అడాప్టర్ కనెక్ట్ చేసేసి ఛార్జ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం పవర్ ఆఫ్ చేసి ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేసినప్పుడు మనకి ఈ ప్లేస్ లో రెడ్ కలర్ లో ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఒకవేళ కంప్లీట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ అయిపోతుంది, ఏం కనపడదు, ఇంకా అది కంప్లీట్ ఏం డిస్ప్లే లేకుండా ఉంటుంది. అంటే రెడ్ కలర్ లో లైట్ కనబడుతుంది ఛార్జింగ్ చేసినప్పుడు, అంటే స్టిల్ ఇట్ ఈస్ ఛార్జింగ్ అని అర్థం. ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం ఇలా కనెక్ట్ చేయాలండి. చూడండి ఇక్కడ మనకు రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఏమీ కనబడతలేదు అని అంటే ఛార్జింగ్ అయిపోయిందని అర్థం, అది ఒకటి ఇండికేటర్. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మనం ఎప్పుడైతే రిసీవర్ ని ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు మనం బ్లూటూత్ కానీ ఎలాంటిది కానీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిసీవర్ ని ఫోన్ కనెక్ట్ చేసేసి మనము ఫోన్ లో ఓటీజీ ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి. ఓకే, ఓటీజీ ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే మనకు రిసీవర్ పనిచేస్తుంది, లేకపోతే అది మీకు కనెక్ట్ అయినా కానీ మీ వాయిస్ ఓవర్ అక్కడ ఫోన్ లో రికార్డ్ అవ్వకపోవడం అలాంటివి ఉంటుంది. జస్ట్ ఓటీజీ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఈ ట్రాన్స్మిటర్ ఇది సెండ్ చేస్తుంది రిసీవర్ కి మీ వాయిస్ ని. ఓకే, ఫస్ట్ మనం రిసీవర్ ని ఫోన్ కనెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓటీజీ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఓటీజీని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. దీంతో పాటు మనకి ఐఫోన్ అడాప్టర్ ఇచ్చారండి. ఇంకా ఐఫోన్ ఉంటే ఐఫోన్ అడాప్టర్ దీన్ని కనెక్ట్ చేసేసి దాన్ని ఫోన్ కనెక్ట్ చేయాలి, ఐఫోన్ కనెక్ట్ చేయాలి. That's it about this video.